హాయ్ అండి. నాగనిత్య పూజా లాగ్స్‌కి స్వాగతం అనమాట. అసలు మనకి వరాహి దేవి నవరాత్రులు అయితే వస్తున్నాయి కదా! ఆషాఢ మాసంలో మనం వరాహి దేవి నవరాత్రులు అయితే చేసుకుంటాం కదండీ! ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి, అలాగే చేసుకోవాలా వద్దా అన్న సందేహం ఉంటది. అమ్మో! మనం అమ్మవారి పూజ చెయ్యొచ్చో లేదా, అది మనకి ఆనవాయితీ లేదు, మనం చెయ్యొచ్చా లేదా అన్న సందేహాలు ఉంటాయి కదా! అసలు ఫస్ట్ టైం చేసుకునేవాళ్ళు ఎలా చేసుకోవాలి? అసలు మనం సింపుల్‌గా అనేది అమ్మవారి పూజ ఎలా నవరాత్రులు 9 రోజులు అమ్మవారికి సింపుల్గా మనం ఎలా చేసుకోవాలి అన్న విషయాన్నిపై మీకు నేను వివరంగా అయితే వివరిస్తానండి. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం అమ్మవారికి చేయడం అనమాట. చాలామంది అయితే అమ్మవారి పూజ చేయడానికి భయపడి చాలా వెనక్కి అయితే వెళ్ళిపోతున్నారనమాట. ఏమీ ఆ భయాలు అనేవి ఏమీ పెట్టుకోవద్దండి. ఆ అమ్మ కూడా చల్లని తల్లే అనమాట. ఆ ఇంట్లో పటం పెట్టుకోవచ్చా లేదా, అమ్మవారి పటం ఇంట్లో ఉండొచ్చా లేదు, ఏం పర్వాలేదండి. అందరు దేవతలు మనకి పటం ఉన్నా లేకపోయినా అందరూ మన చుట్టూనే ఉంటారండి. ఏ దిక్కున అది అయినా సరే దేవుడే ఉంటాడు. మనం ఊహించుకోవడం తప్పించి అక్కడ ఏమీ లేదనమాట. మనం మంచి చేసేటప్పుడు, మనం చేసేది మంచి అయినప్పుడు మనం ఎవరికి ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం ఒకరు భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదండి. ముందుగా అయితే ఫస్ట్ మీరు రోజు ఈవినింగ్ పూట అమ్మవారికి పూజ అయితే చెయ్యాలండి. అంటే 7 తర్వాత అయినా పర్వాలా, 8 తర్వాత అయినా పర్వాలా, రాత్రులు మాత్రమే అమ్మవారికి పూజ చేయాలన్నమాట. నేను ముందుగా అయితే అమ్మవారి ఇల్లు వాకిళ్ళన్నీ శుభ్రం చేసుకుంటున్నాను అనమాట. పసుపు నీళ్ళు కూడా చల్లి ఇల్లు వాకిళ్ళన్నీ నీట్గా శుభ్రం అయితే చేసుకుంటున్నానండి. ముందు అనేది ఇల్లు అనేది శుభ్రం చేసుకుని సాయంత్రం పూట చక్కగా ఇల్లు ఊడ్చి తుడుచుకుని బయట కూడా ముగ్గేసుకుని మనకి అన్ని పూజకైతే సిద్ధం చేసుకోవాలండి. మీరు ఎవ్వరూ భయపడొద్దు, అమ్మవారి పూజ అయితే చేసుకోండి. అమ్మవారు మనం పూజించే విధానం వేరు. మామూలుగా కొంతమంది వేరే రకంగా పూజించేది వేరనమాట. మనం ఇంట్లో చేసుకునే ఆడవాళ్ళు మాత్రం చక్కగా అమ్మవారికి ప్రశాంతంగా పూజ అయితే చేసుకోండి. ఇల్లంతా శుభ్రం చేసేసి ప్రతిరోజు మాత్రం మీరు పూజ చేసేటప్పుడు తలస్నానం మాత్రం కంపల్సరీ చేయాల్సిందేనండి. తలస్నానం చేసుకోండి. అట్లాగే నేనైతే ఇక తలస్నానం చేసి అమ్మవారి పూజకి అయితే రెడీ అవుతున్నాను అనమాట. కాళ్ళకి పసుపు అనేది ముఖ్యంగా మనం రాసుకోవాలి. ఇప్పుడు వరాహిదేవి రాజమండ్రి దగ్గర ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మన కాళ్ళకి పసుపు రాసుకుని అమ్మవారు అక్కడే పసుపు పెడతారనమాట. పెట్టి మనం ఆ కాళ్ళకి పసుపు రాసుకుని అమ్మవారి గుడికి అయితే లోపలికి రానిస్తారు. మనం ఏ పూజ చేసినా కాళ్ళకి పసుపు అనేది మన సంప్రదాయం అని మనం అనుకుంటాం, కానీ దానివల్ల మనకి చాలా బెనిఫిట్ అయితే ఉందన్నమాట. కాళ్ళకి పసుపు, తలలో పూలు, నుదుట కుంకుమ, చేతికి గాజులు, ఇంతకన్నా మనకేం కావాలండి. ఇంకా అవన్నీ చక్కగా రెడీ అయిపోయి అమ్మవారి పూజకైతే నేను రెడీ చేసుకున్నాను అనమాట. చక్కగా పొయ్యి దగ్గర కూడా తుడిసి ముగ్గులైతే పెట్టుకున్నానండి. ఈవినింగ్ కదా, చక్కగా ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నాను అనమాట. నేను ఫస్ట్ టైమే, కానీ చాలామంది భయపడుతూ ఉంటారు కదా, మీలాగే నేను కూడా ఎన్నో సందేహాలతో అనుమానాలతో ఇన్నాళ్ళు అయితే అమ్మో చెయ్యొచ్చా చేయకూడదా అన్న దాంతోనే ఉండిపోయాను అనమాట. అందుకే కొంతమందికి నేను తెలియచెప్పాలని చెప్పేసి ఈ వీడియో అయితే తీయడం జరిగింది. అదిగాక కాస్త నా ఛానల్ కొంచెం చాలామంది మర్చిపోయారులేండి. ఎందుకంటే నేను చిన్న బిజినెస్ మొదలు పెట్టేదానికి ఈ వీడియోలు పెట్టడం జరగట్లేదు కదా, అందుకని మర్చిపోయారు. ఇంక మనం కూడా 9 రోజులు వరాహిదేవి నవరాత్రులు 9 రోజులు వీడియో అయితే వచ్చేసిద్ది. వెయిట్ చేయండి. మీరు చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరు బాగుండాలి అని నేను కోరుకుంటున్నానండి. ఆ అమ్మదయ అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ వీలు పడనప్పుడు మనం చేసేది ఏమీ లేదండి. మనం వీలుని చూసుకున్న దాన్ని బట్టే చేసుకోండి, మనసులో అనుకోండి చాలు. ఇంకా నేనైతే ఫస్ట్ టైం కదా అమ్మవారికి చేసుకోవడం. అదిగాక నేను ఆర్డర్ పెట్టానండి కిట్టు. అది నాకు శుక్రవారం వచ్చిందనమాట. శుక్రవారం వచ్చిందని చెప్పేసి నేను ఫస్ట్ టైం కదా అమ్మవారికి పూజ చేసుకోవడం అని పొంగల్ చేసుకుందామని చెప్పేసి పొంగల్కైతే రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ మనకి ఏ శుభకార్యం చేసినా ఇంట్లో మనం పొంగలైతే పెట్టుకోవడం ప్రతి ఒక్క తెలుగింటి ఆడపిల్లకి ఆనవాయితీ కాబట్టి నేను కూడా పొంగలైతే చేసుకుని అమ్మవారికి ఫస్ట్ అయితే నైవేద్యం పెట్టుకుందామని చేసుకుంటున్నా. అట్లాగే పొయ్యి కూడా మనకి లక్ష్మీదేవత సమానం. ఎప్పుడైనా ఏ పూజ చేసినా, చిన్నదైనా పెద్దదైనా, శుక్రవారం అయినా ఏ పూజ చేసుకున్నా ఇల్లు వాకిళ్ళు అనేది శుభ్రం చేసుకుని చక్కగా పసుపు కుంకాలతో అలంకారం చేసుకుంటేనే ఆ ఇంటికి కళ
లక్ష్మీదేవి అండి. దాన్ని బట్టే ఉంటుందండి ఏదైనా సరే, మనకి వెనకాల ఏది జరగాలన్నా చేయాలన్నా అనేది ఇల్లుని బట్టే ఉంటుంది. ఇల్లాలని చూసి ఇంటిని చూసి ఇల్లాలని చూడక్కర్లేదు అంటారు చూసారా, అది ఊరినే పెద్దలు ఏ విషయం చెప్పినా మనకి పెద్దలు ఊరినే కాదండి చెప్పింది. నేను ఇంకా మొత్తం అయితే పొంగల్కి రెడీ చేసుకున్నా. మీకు ఏ వీడియో కూడా నేను స్పీడ్ మోడ్లో స్పీడ్గా పెట్టుకోకుండా చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే చేసే ప్రతి ఒక్కటి మీకు తెలియాలనేసి నేను చూపించడం అయితే జరుగుతుంది. ఇంకా పొంగల్కి పాలు అవన్నీ పోసుకున్నాను. మీరు ఏం చేస్తారంటే సింపుల్గా అమ్మవారి ఫోటో ఒకటి తెచ్చుకోండి. నేను షార్ట్లో చూపించినట్టు మీరు కూడా కిట్ తెచ్చుకోవాలా అని అవసరం లేదండి. అమ్మవారి ఫోటో తెచ్చుకుని చక్కగా అమ్మవారికి ఒక చిన్న పీట వేసి ఒక ప్లేట్లో ముగ్గేసుకుని బియ్యం పోసి అమ్మవారి పటం పెట్టుకుని అమ్మవారికి వీలుంటే కందదీపం పెట్టడానికి ట్రై చేయండి. ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఏ నూనెతో అయినా సరే అమ్మవారికి పూజ అయితే చేసుకోవచ్చండి. అది మన ఇష్టం అనమాట. చక్కగా చిలకడ దుంపలు లేకపోతే దానిమ్మ గింజలు ఇవి నైవేద్యంగా పెట్టుకోవాలి. కానీ కంపల్సరీ మీరు 9 రోజులు నవరాత్రులు చేస్తే అమ్మవారికి మాత్రం వడపప్పు పానకం అనేది 9 రోజులు చేయాలండి. మీరు ఏ నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా తర్వాత విషయం అనమాట. మీరు 9 రోజులు మాత్రం వడపప్పు పానకం కంపల్సరీ చేయాలి. ఎందుకంటే అమ్మవారికి ఆ వడపప్పు పానకం చాలా ముఖ్యం అనమాట. మీరు ఏ ప్రసాదం తర్వాత మీ చాయిస్, చిలకడ దుంపలు దానిమ్మ గింజలు అవి పెట్టుకునైనా దండం పెట్టుకోవచ్చండి. వేరే వెరైటీగా అమ్మవారికి ప్రసాదం చేయాలని లేదనమాట. అమ్మవారికి కుంకుమ పూజ అంటే చాలా ఇష్టం అండి. ఆ కుంకుమ పూజ మాత్రం చేసుకోండి. కుంకుమ పూజ చేసుకుని అమ్మవారికి ఆ కుంకాన్ని రోజు వారీగా మీరు వాడుకున్నా మీకు అది కవచంలాగా పనిచేస్తుంది. మంచి కూడా జరుగుతుందండి. నేను అమ్మవారికి అయితే పానకం సిద్ధం చేస్తున్నాను అనమాట. పానకం వడపప్పు కంపల్సరీ అని చెప్పాను కదా, దానికి కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకుంటున్నాను. ఏదైనా సరే వాళ్ళు అట్లా చెప్పారు వీళ్ళు ఇట్లా చెప్పారు, అమ్మ మనం ఇలా జరిగింది ఇలా చెయ్యొచ్చో లేదా అన్న సందేహం వద్దండి. మన ఇంట్లో ఏది ఉంటే అది పెట్టుకోండి, అమ్మవారు స్వీకరిస్తుంది. అంతేగాని మనం అది పెట్టాలి ఇది పెట్టాలని మనం ఇబ్బంది పడుతూ పెట్టమని ఏ అమ్మవారు ఏ దేవత కూడా మనకి చెప్పదండి. మన ఇంట్లో ఏది వీలుగా ఉంటేనే అది పెట్టండి. ఏది లేక ఉసిరికాయ నైవేద్యంగా పెడితేనే లక్ష్మీదేవికి కటాక్షం ఇచ్చింది లక్ష్మీదేవి. అంటే మన ఇంట్లో ఏది ఉన్నా కూడా మనం భక్తితో పెట్టేది ఏ దేవుళ్ళైనా స్వీకరిస్తారండి. ఆడంబరాలకి ఆర్భాటాలకు పోతే మనమే నష్టపోతాం తప్ప ఏమీ లాభం ఉండదన్నమాట. అందుకే ఏది ఉంటే అదే పెట్టుకోండి. కానీ పానకం వడపప్పు మాత్రం కంపల్సరీ పెట్టండి. ఏదో ఒక రోజు మీకు వీలున్న రోజు చిలకడ దుంపలని దానిమ్మ గింజలని మీకు ఈ అమ్మవారి వరకే ఏది వీలుంటే అది చేసుకుని అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకుని అమ్మవారి ఫోన్లో కూడా వస్తాయి కదండి. ఈ మధ్య అమ్మవారికి మీరు అమ్మవారి అష్టోత్తరం ఉంటుంది, వరాహీదేవి అష్టోత్తరం, అది చదువుకోండి. కుంకుమ పూజ చేసుకుని జై వారాహీదేవి అయి నమః జై అని ఓం నమో వారాహీదేవి అయి నమః అంటే పొరపాటు పడిందిలేండి. ఓం వారాహీదేవాయ నమః అనే మంత్రాన్ని చదువుకోండి. వజ్రకవచం వారాహీదేవి అంటే అమ్మవారి ముద్ర ఉంటుందండి. ఆ అమ్మవారి ముద్ర వేసుకుని మనం ఆ మంత్రం చదువుకుంటే మనం ముందైతే ఏ కోరికతో అయితే మనం అమ్మవారి మొదలు పెట్టామో ఆ కోరిక నెరవేరాలని 11 సార్లు కనుక ఈ మంత్రాన్ని చదువుకుంటే రోజు మీకు ఎప్పుడు వీలున్న రోజు మొత్తంలో చదువుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇంట్లో మాంసాహారం మాత్రం తినకూడదండి, బ్రహ్మచర్యం పాటించాలి. ఈ విషయం చెప్తున్నా. ఇంకా మామూలుగా మీరు పొద్దున్నుండి 6 దాకా ఏమైనా టిఫిన్ అయినా అన్నమైనా ఏమైనా తినొచ్చు. 6 తర్వాత పూజ చేసేదాకా ఏమీ తినమాకండి. నైట్ 10 తర్వాత అమ్మవారి ప్రసాదం పెడతాం కదా, అదైనా స్వీకరించి పడుకోవచ్చు అనమాట. అంతేగాని నాన్ వెజ్ అనేది మాత్రం ఇంట్లోకి తీసుకురాకూడదు. ఈ 9 రోజులు నాన్ వెజ్ తినొద్దు. అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యం అనేది పాటించాలండి, నియమంగా ఉండాలి. చక్కగా ఇంట్లో రోజు పసుపు నీళ్ళు జల్లుకుని తుడుచుకుంటూ ఉండాలి. ఇంతే సింపుల్గా చేసుకోండి. ఎటువంటి ఇది లేకుండా చక్కగా సాయంత్రం 8 అయ్యేదలకి మీరు తలస్నానం చేసి అమ్మవారికి దీపారాధన చేయండి. మళ్ళీ ఇంకొక డౌట్ అయితే వస్తుంది కదా మీ అందరికీ,
అమ్మవారికి చక్కగా మట్టి ప్రమిదిలో దీపం పెట్టండి. మనం మట్టి ప్రమిదికి మించి ఏమీ లేదు. వెండి, ఇత్తడీలు, ఈ బంగారుపి ఎన్ని పెట్టినా వేస్టే మట్టి ప్రమిది ముందు. ఆ మట్టి ప్రమిదిలో అమ్మవారికి దీపం పెట్టండి. చక్కగా దానికి పసుపు రాసి బొట్టు పోయింది. ఆ తల్లి చూసారా ఎంత అందంగా ఉందో. అసలు నా ఇంటికి వచ్చిన రోజు నేను చెప్పలేను, నాలో ఏదో తెలియని వైబ్రేషన్ వచ్చేసిందనమాట. ఫస్ట్ నేను దుర్గాదేవి మాలేసుకుని అమ్మవారి పీఠం పెట్టినప్పుడు నాకు ఒళ్ళంతా బరువు అనిపించేసి నాలో ఎవరో వచ్చి కూర్చున్నట్టు అనిపించిందండి. అదే సిచ్యువేషన్ నాకు అమ్మని చూడంగానే ఒళ్ళంతా ఏదో నెక్కబొడిచినట్టు అనిపించింది అనమాట. అది వీక్నెస్ అంటారు కొంతమంది, ఏదైనా అంటారు, మీరు ఎవరు ఏమైనా అనుకోండి, మాత్రం నాకు మాత్రం ఆ అమ్మే అని నేనైతే అనుకుంటూ ఉంటానన్నమాట. అంటే నాకు ఒంటి మీదకి అంటూ రాదు, కానీ ఏదో వచ్చి ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇంకా అమ్మవారిని అయితే నేను చక్కగా ప్లేట్లో ముగ్గేసి బియ్యం పోసి అమ్మవారిని అయితే పెట్టుకోవడం జరుగుతుందండి. నేను ఎంత సింపుల్గా చేసుకుంటున్నానో మీ అందరికీ చూపిస్తున్నాను అనమాట. నేను శుక్రవారం రోజు చేసుకున్నా. అట్లాగే ఇంట్లో పెట్టుకోవచ్చా మీ అమ్మవారి ఫోటోని పూజ చేసినాక అని అనుమానం అయితే వస్తుంది కదా. ఏవి ఆలోచించుకోకుండా అమ్మవారి ఫోటో మామూలుగా మనకు దేవుళ్ళకి అన్నీ ఎలా పెట్టుకుంటానో అట్లాగే పెట్టుకోండి. ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజ చేసుకోండి, ఇంకా మంచిది. 5 శుక్రవారాలు పూజ చేసుకుంటే అసలు ఇంకా మంచిది. నేను ఒక్క విషయం చెప్పడండి, మన శత్రువుల నుంచి బాధ తప్పిద్ది, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగిద్ది, మనకి ఏ సమస్య అయినా ధైర్యాన్ని నింపిద్ది ఆ వరాహిదేవి. ఏ కష్టం వచ్చినా మనకి నేనున్నా అని మనలో ధైర్యాన్ని నింపేదే ఈ అమ్మ. ఈ అమ్మ ఉందని నమ్మండి, మీరు పూజ మొదలు పెట్టండి, మీకు అంతా మంచి జరుగుతుంది. మీరు నా వీడియో చూసి కొత్తగా మొదలుపెట్టి పూజ చేసే వాళ్ళకి తర్వాత నాకే కామెంట్ పెడతారు, అక్క నువ్వు చెప్పినట్టే చేశాను, నాకు ఆ అమ్మ దయ వల్ల బాగానే ఉంది, అంత మంచి జరిగిందని నాకు కామెంట్ పెట్టాలండి మీరు. ఎందుకంటే ఎవరికైనా మంచి జరగాలి, ఎవరైనా బాగుండాలి, అందరూ బాగుండాలండి. ఎవరికి ఏ కష్టం, మన శత్రువైనా బాగుండాలని కోరుకున్నప్పుడేనండి మనకు నిజమైన ఇది కలిగేది అనమాట. ఎందుకంటే అంత క్షమాగుణం ఉండాలి మనసులో. లేకపోతే మనం ఎన్ని శత్రువులు పెంచుకున్నా, ఎంత ఇది చేసినా కూడా మనం సాధించేది ఏమీ ఉండదండి. ఎందుకంటే ఎన్నాళ్ళు ఉంటామో ఎన్నాళ్ళు ఉన్నామో తెలియని ఈ సమాజంలో మనం ఈరోజు చూసిన మనిషి రేపు ఉంటాడో లేదో కూడా తెలియదు. అలాంటి సమాజంలో ఉంటున్నాం. అలాంటప్పుడు ఇది నాది అది నీదన్న ఎన్ని అనుకున్నా కూడా ప్రయోజనం అయితే లేదు. కానీ నవ్వేవాళ్ళు ఎప్పుడూ నవ్వుతారు, తిట్టేనారు ఎప్పుడు తిడుతుంది, ఎక్కిరించేవాళ్ళు ఎప్పుడు ఎక్కిరిస్తారు. అందరికీ ఎదురు తిరిగి నిలబడిన రోజే నువ్వు సాధించగలిగింది సాధిస్తారండి. ఎవ్వరి మాటలు పట్టించుకోకూడదు. మనకి దేవుడున్నాడని సంకల్పంతో మీరు అనుకున్నది చెయ్యండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. అమ్మవారికి నేను గులాబీ పూలతో అయితే అష్టోత్తరం చేసుకోవడం జరిగింది. అమ్మవారికి నేను దానిమ్మకాయ పెట్టకూడదు, ఒలిచి పెట్టాలి. గింజలు, పొంగలి, పానకం, వడపప్పు ఇంతే సింపుల్గా పెట్టుకున్నా. ఎందుకంటే అప్పుడప్పుడు చిలకడ దుంపలు నాకు దొరకవు కాబట్టి అందుకని పెట్టుకున్నాను. నవరాత్రిలోప్పుడు కందదీపం, చిలకడ దుంపలు అప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకుంటానండి. చివరికి అమ్మవారి పూజ జరిగినాక సింపుల్గా ఇలా అయితే జరిగింది. ఆ అమ్మ దయ వల్ల అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా ఏ కష్టం వచ్చినా నాకు నిలబడే శక్తి ఆ తల్లి ఇవ్వాలి. ఏ కష్టమైనా, నష్టమైనా, మంచి అయినా, చెడైనా నా ఎమ్మటుండి నాకు మంచి చేయాలి అని చెప్పేసి నేను ఆ తల్లిని అయితే కోరుకున్నాను. నాకు అన్ని సుఖాలు ఇవ్వమని మాత్రం నేను కోరుకోనండి. ఎప్పుడూ కూడా ఆ కష్టం వచ్చినా, ఆపద వచ్చినా కూడా నాకు ధైర్యాన్ని ఇచ్చి నిలబెట్టమ్మా, ధైర్యంగా నిలబడి తట్టుకునే శక్తిని ఇవ్వమనే నేను ఏ దేవుణ్ణైనా కోరుకుంటానండి. నేను అదే కోరుకుంటాను, అదే జరుగుతుందనమాట. ఇంకా అమ్మవారికి అయితే కొబ్బరికాయ కూడా కొట్టి నైవేద్యంగా పెట్టుకున్నాను. ఇంకా 9 రోజులు కొబ్బరికాయ అన్నది మీ ఇష్టం అండి. ఫస్ట్ రోజు కొట్టుకోండి, లేకపోతే చివరి రోజు కొట్టుకోండి. రోజు కొట్టాలని ఏమీ లేదనమాట. కాకపోతే నేను ఫస్ట్ రోజు నా ఇంటికి వచ్చిందని నా తల్లి ఈ శుక్రవారం పూట రావడం నాకు ఆనందంగా ఉండి నేను ఇలా కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకుంటున్నాను అనమాట. 9 రోజులు పూజ చేసుకోండి. ఆషాఢ మాసంలో వచ్చే మనకి జూలై 15 నుంచి అమ్మవారి నవరాత్రులు అయితే జరుగుతాయి. ఆషాఢ మాసంలో 9 రోజులు పూజ అయితే చేసుకోండి. ఆ అమ్మ
కొలవడం వల్ల మనకు ధైర్యాన్ని, శక్తిని ప్రసాదిస్తుంది, ఆర్థికంగా నిలబెడుతుంది. మీరు ఏ సంకల్పంతో అయితే చేస్తున్నారో దానికి ఒక దారి చూపిస్తుంది. ఎప్పుడైనా దేవుళ్ళు కొలిస్తే నాకు సమస్యలు తీరిపోవాలి, నాకు అప్పులన్నీ తీరిపోవాలంటే మనం ఏ ప్రయత్నం చేయకుండా తీరవండి. ఆ దైవ సంకల్పం కూడా ఉండాలి. అందులో 90% మన ప్రయత్నం ఉండాలి. దాంట్లో అమ్మ చెయ్యి ఉండాలి. అది మనం కోరుకునేది. మనం ఏ ప్రయత్నం చేయకుండా గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే ఎలా ఉంటుందండి? మనం ప్రయత్నం చేయాలి. దానికి దైవ సంకల్పం కూడా సమకూర్చుకోవాలన్నమాట. అందుకనే ప్రయత్నం చేయకుండా ఏదీ జరగదు. కానీ ఒక దారి అయితే చూపిస్తారు. ఆ దారిలో నడవాలా లేదా అన్నది మనం నిర్ణయించుకోవాలి. మనం తీసుకునే నిర్ణయం కరెక్టా కాదా అన్నది మనమే నిర్ణయించుకుని ఆ దారిలో కనుక మనం సక్రమంగా నడవగలిగితే ఆ దైవ సంకల్పం కూడా మనకి తోడవుతుందండి. ఆ అమ్మ చూసారా ఎంత బాగుందో. ముఖ్యంగా అమ్మవారికి సాంబ్రాణి ధూపం కూడా వేసుకోవాలి. సాంబ్రాణి ధూపం అంటే చాలా ఇష్టం. దుర్గాదేవికి ఎలా వేస్తామో అమ్మవారికి కూడా సాంబ్రాణి ధూపం వేసుకోవాలన్నమాట. అమ్మవారి ముద్ర చూడండి నేను ఎలా వేస్తున్నానో, మీరు దాన్ని చూసి దాన్ని బట్టి వేసుకోండి అమ్మవారికి. ఇలా నేను అమ్మవారి దగ్గర పూజ అంతా కంప్లీట్ అయినాక అమ్మవారి మంత్రం ఉంది కదా అది చదువుకుంటున్నా. వజ్ర కవచాయ శ్రీ వరాహి ఓం వరాహి దేవాయ నమః, అదే శ్రీ వరాహి దేవాయ నమః అని కూడా అనుకోవచ్చు. ఏమండి మంత్రం తప్పైతే మళ్ళీ కామెంట్లు అలా పెట్టారేంటని చెప్పమాకండి. ఎందుకంటే నేను ఫస్ట్ టైమే, కానీ నాకు తెలిసింది నేను చెప్తున్నాను అనమాట. అందుకని చెప్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఎగతాళి చేయడానికి, కామెంట్ చేయడానికి ఫస్ట్ ఉంటారండి. నాకు శుక్రవారం అని పలకడం రాదు. ఆ శుక్రవారం అని తప్పుగా పలికితే మనకు వచ్చే నష్టం ఏమి ఉండదు కదా. కాకపోతే కామెంట్ రూపంలో ఏదో ఒకటి పెట్టాలని పెడుతూ ఉంటారు కదా, అందుకని చెప్తున్నానండి. మీరు పెట్టినా నాకేమీ ఇది లేదులే కానండి. కాకపోతే ఏంటంటే ప్రతిదీ మనం అక్కడ దానివల్ల నష్టం లేదు. ఎగతాళి చేయాలని చూడకూడదు కదా. ఎవరి వీక్నెస్ వాళ్ళకు ఉంటుందండి. కొంతమంది కొన్ని పదాలు పలుకుతాయి, కొంతమంది కొన్ని పదాలు పలకవు కదా. అందుకని చెప్తున్నా. అమ్మవారి ముద్ర అయితే వేసుకుని అమ్మవారి దగ్గర కూర్చొని ఆ మంత్రాన్ని అయితే చదువుకుంటున్నా. ఈ మంత్రాన్ని మీరు ఈ పూజ చేసేటప్పుడే కాదండి, ఎప్పుడంటే అప్పుడు చదువుకోవచ్చు. అమ్మవారి మంత్రం అనేది చదువుకుంటే మనకి ఏదన్నా సమస్య ఉన్నా, ఏదన్నా కోరికలు ఉన్నా కూడా నెరవేరుతాయంట. ఇంకా అమ్మవారి ముద్ర అయితే వేసుకుని నేను ఈ మంత్రాన్ని అయితే చదువుకుని అమ్మవారి పూజ అయితే పూర్తి చేసుకున్నానండి. మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ అయిపోయింది కదా నా ఛానల్లో వీడియో పెట్టి ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. ఆ వరాహిదేవి అమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని, ఆ అమ్మ దయ అందరికీ అందాలని నేను కోరుకుంటున్నానండి. జై వారాహిదేవి, జై వారాహిదేవి, జై వారాహిదేవి, జై వారాహిదేవి. అమ్మవారికి హారతి ఇచ్చేసి పూజ అంతా కంప్లీట్ అయితే చేసుకుని ఆ అమ్మవారి దయ అందరికీ ఉండాలని కోరుకుంటూ సింపుల్గా పూజ అయితే ఇలా చేసుకోండి. దేనికి భయపడొద్దు. మనం చేసేది మంచి అన్నప్పుడు ఎవరి మాటలు వినవలసిన అవసరము లేదు. ఆ అమ్మ దయ అందరి మీద ఉంటే చాలండి.